కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచన భాగాన్ని చదువుదాం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. రైట్, చదివిన వేద భాగంలో నుండి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోబోతున్నాను. మనిషి జీవితం ఎప్పుడూ కూడా గెలుపు ఓటముల మధ్య పోరాటం జరుగుతుంది కదా. మీరు నిజం చెప్పండి, గెలిస్తే బాగుంటుంది అంటారా, ఓడిపోతే బాగుంటుంది అంటారా? ఏ వ్యక్తి అయినా కూడా అదే కోరుకుంటాడుగా. చదువులో గెలవాలని, రాజకీయాల్లో గెలవాలని, గేమ్స్లో గెలవాలని, పరీక్షలో గెలవాలని, ఉద్యోగంలో గెలవాలని, వ్యాపారంలో గెలవాలని, జీవితంలో గెలవాలని మనిషి కోరుకుంటాడు. ఇలాగా మనిషి కోరుకుంటూ ఈ ఫైట్ ఎప్పుడు జరుగుతుంది అన్నమాట. ఎలాగా పోరాటం, గెలుపు ఓటముల మధ్య ఈ దైనందిన జీవితం కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ప్రతి విషయంలో గెలుపు వస్తుంది. ఉద్యోగంలో గెలిచావు, వ్యాపారంలో గెలిచావు, ఆ చదువులో గెలిచావు, లేకపోతే నీకున్న స్థానంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి అందరూ అంటున్నారు, బాగున్నావు అబ్బాయి, బాగా గెలిచావు అంటున్నారు. అయితే విశేషం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో మనం గెలుస్తున్నామా లేదా? ఆత్మీయ జీవితంలో మనము ఆశీర్వాదకరంగా ఉన్నామా లేదా? ఇది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు మనిషి ఏం కోరుకోవాలో తెలుసా? దేవుని సన్నిధిలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే సంపాదించిన ఆస్తి కాదు. దేవుని సన్నిధిలో నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నానని చెప్పుకోవటంలో నేను చేస్తున్నటువంటి ఉద్యోగం కాదు. నేను దేవునికి మంచి ఇష్టడుగా ఉన్నానని చెప్పడానికి చేస్తున్న వ్యాపారం కాదు. అసలు ఆధ్యాత్మికంగా నా పరిస్థితి ఏంటి, నాకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, ఆధ్యాత్మికంగా నేను ఎంత ఇంక్రీజ్మెంట్లో ఉన్నాను, ఆధ్యాత్మికంగా నేను ఉన్నతమైన స్థాయిలో ఉన్నానా లేకపోతే దిగజారిపోయిన స్థాయిలో ఉన్నానా, ఆధ్యాత్మికంగా భక్తి జీవితంలో నేను గెలుస్తున్నానా ఓడిపోతున్నానా అంటే, మానవుడు ప్రారంభపు దినాల నుండి దేవునికి వ్యతిరేకంగా ఉండి పాపము చేసి ఓటమి పాలైపోయాడు. ఇంకా మీకు చెప్పాలంటే, ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆ ఆది మానవుడైనటువంటి ఆదామును దేవుడు నిర్మించుకొని, నేను జయ జీవితం కలిగిన వాడిని కాబట్టి నా పోలికలో ఉన్నటువంటి నా బిడ్డ కూడా జయ జీవితం కలిగిన వాడుగా ఉండాలని దేవుడు ఆశీర్వదించి ఒక రూలు పెట్టాడు. అక్కడ వృక్షఫలం తినొద్దని. కానీ మానవుడు అక్కడే ఓడిపోవటం ప్రారంభించాడు. పాపం పైకెళ్ళింది, ఆ తక్కెడలో మనిషి కిందకు వచ్చేసాడు. పాపం పెరిగిపోతుంది, పాపం కిందకి వెళ్తుంది, మనిషి తేలిపోతున్నాడు. అలాగా ప్రతి విషయంలో మానవుడు పడిపోతూ ఓడిపోతూ ఉంటే అప్పుడు పౌలయ్య గారు చెప్తున్నాడు, ఏమని తెలుసా? మనకి జయ జీవితం కావాలి, ఆత్మీయంగా గెలవాలి. ఆత్మీయంగా గెలవాలంటే అది ఎవడి వల్ల కాదు, మన డబ్బు వల్ల కానీ మన పదవుల వల్ల కానీ కాదు. ఎలా వస్తుందో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము కలుగుతుంది. గట్టిగా చేతి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా మానవుడు ఓటమిలోనే ఉన్నాడు. యేసయ్య వచ్చాకే ఆధ్యాత్మికంగా గెలుస్తున్నాడు. అందుకే చెప్పాడు, ఓ మరణమా నీ విజయం అక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. ఎందుకని? ఆయన గెలిచి చూపించాడు, మరణాన్ని గెలిచి చూపించాడు. ప్రపంచంలో మనిషి దేనినైనా గెలుస్తాడు తప్ప మరణాన్ని గెలిచేవాడు ఇప్పటిదాకా లేడు, పుట్టబోడు కూడా. మరణాన్ని గెలిచినాడు ఇప్పటిదాకా పుట్టలేదు. ఒక గేమ్స్లో గెలిచినాడు ఉన్నాడు, పరీక్షల్లో గెలిచినాడు ఉన్నాడు, రాజకీయాల్లో గెలిచినాడు ఉన్నాడు. కానీ మనిషి జీవితంలో మరణాన్ని గెలిచింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పిల్లలమైన మనకు కూడా చెప్తున్నాడు, మీరు కూడా గెలవబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ చిన్న డిఫరెంట్ ఏంటంటే, సాతానుడికి దేవుడికి మధ్యలో మనం ఉన్నాం. మీకు అర్థమైందా? సాతానుడికి దేవుడికి మధ్యలో మనం ఉన్నాం. సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని ఓడించాలని ప్రయత్నిస్తాడు. మరి దేవుడు చెప్పాలి, గెలిపించాలని ప్రయత్నిస్తాడు. ఇక్కడ చిన్న చిన్న మెట్లు చెప్తాను మీకు. సాతాను శక్తివంతుడా, మనం శక్తివంతులమా? గట్టిగా చెప్పాలి. సాతాను శక్తిమంతుడా, మనం శక్తివంతులమా? వాడే శక్తిమంతుడు. వాడు మనల్ని ఎలాగ ఆడించాలో
అలాగ ఆడింతాడు. ఇప్పుడు చెప్పండి, సాతాను శక్తిమంతుడా దేవుని శక్తిమంతుడా? సర్వశక్తిమంతుడు. గట్టిగా స్తోత్రం చెప్పడం ఒకసారి. సాతానుడు శక్తివంతుడైతే దేవుడెవడో సర్వశక్తిమంతుడు. మనల్ని వాడు ఆడిస్తాడో సైతాన్ని దేవుడు ఆడిస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీకు ఇదివరకు చిన్నతనంలో మీరు కూడా చూస్తుంటారు, జెమినీ సర్కస్ అని వచ్చింది ఒకటి. సర్కస్కి పిల్లలందరూ, మేము కూడా అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వెళ్ళినట్టున్నా దానికి. ఆ సర్కస్లో, జెమినీ సర్కస్లో ఆ మధ్యలోనే ఏమవుతుందంటే వాళ్ళు ఫీట్లై చేస్తారు. మధ్యలో ఒక వ్యక్తి, అతని పేరు హంటర్ అంటారు. అతడు ఏం చేస్తాడంటే ఒక సింహాన్ని పట్టుకొస్తాడు. ఆ సింహాన్ని అది తాడు పట్టుకుని కుక్క నడిపించుకొస్తాడు. అది చూసిన మన వాళ్ళందరూ అయిపోయి సింహం వచ్చేసింది సర్కస్లోకి అని చెప్పి కాస్త అడావుడు చేస్తారు. ఇప్పుడు సింహాన్ని తీసుకొచ్చి ఈ హంటర్ అన్నాను కదా, ఈ హంటర్ ఏం చేస్తాడంటే సింహంతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాడు. సింహంతో చెప్తాడు, చిన్న స్టూల్ వేస్తాడు, సింహం ఆ స్టూల్ ఎక్కి అంటాడు, స్టూల్ మీద కూర్చుంటుంది. అది అడవిలోకి అడగమనండి, అలాగే అడవిలోకి వెళ్ళి అడగమనండి, బఠానీ గింజలో తినేద్దు వెండి. కూర్చోమంటే కూర్చుంటుంది, హంటర్ చెప్పినట్టు ఉంటుంది. అది ఈలోగా గట్టిగా ఏలేస్తాడు అతడు. ఏలేస్తే ఒక మేక వస్తుంది. ఆ మేక పులి తిన్నగా సింహం దగ్గర నిలబెడతాడు. సింహం దగ్గర నిలబెట్టి అంటాడు, నువ్వు పైకి ఎక్కంటాడు. ఎక్కడ? సింహం వీపు మీదకి ఎక్కమంటాడు. ఇక్కడ మీరు ఆలోచించండి, అసలు సింహాన్ని చూస్తే మేక తట్టుకుంటుందా? మేకను చూస్తే సింహం తట్టుకుంటుందా? దాన్ని చూస్తే తినేయాలనిపిస్తుంది, దీన్ని చూస్తే భయపడిపోవాలనిపిస్తుంది. అంత వాడ అయిచి దడ ఎవరికి దీనికి ఇంత దడ కదా. అయితే ఇప్పుడు సింహం వీపు మీద ఎక్కమనగానే ఒక జంపు చేసి పైకి ఎక్కేస్తుంది. ఎవరో? మేక. ఇక్కడ మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆ పైకి ఎక్కిన తర్వాత ఇది సాధు జంతువులా కూర్చోవటం, అది వీపు పైకి ఎక్కటం, ఇంత సీన్లో నాకేమనిపించింది ఇదంతా ఆలోచిస్తుంటే, ఒక సింహమేమో హంటర్ చెప్పినట్టు ఆడుతుంది, సింహానికి చూసి భయపడవలసినటువంటి మేకేమో సింహం వీపు మీదకి కూర్చుంది. ఇప్పుడు దానికి ఎందుకు భయం లేదు? దేనికి? మేకకి ఎందుకు భయం లేదు? నన్ను ఎక్కమన్నవాడే నా గురించి చూసుకుంటాడు, దాన్ని నా జోలికి రాకుండా కాపాడేవాడు హంటర్ అని చెప్పి అది వీపు మీదకి ఎక్కి కూర్చుంటుంది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను తెలుసా? అది సర్కసే కావచ్చు, కానీ మనకు పాట నేర్పిస్తుంది. ఆ సింహం ఎవరో తెలుసా? మన విరోధి అయిన అపవాది, గర్జించు సింహం. ఇప్పుడు ఈ మేక ఎవరో తెలుసా? బలహీనమైన మనం. ఇప్పుడు చెప్పండి, ఈ బలహీనమైన మేక ఆ వీపు మీద, ఏ వీపు? సింహం యొక్క వీపు మీద ఎక్కడానికి అక్కడ ఒక ఆయన ఉన్నాడు, హంటర్ ఉన్నాడు. అతడు కంట్రోల్ చేస్తున్నాడు, సింహాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. హంటర్ ఏం చెబితే అది వింటుంది. ఎవరో? సింహం. హంటర్ ఎక్కమంటే ఎక్కుతుంది ఈ మేక. ఇక్కడ నాకేమర్థమైందంటే, హంటర్ అనేవాడే కనుక లేకపోతే, అర్థమైందా? ఈ మేక సింహం వీపు మీద ఎక్కలేదు. హంటర్ అనేవాడే లేకపోతే ఈ సింహం అంత దూరం మేకనే రానివ్వలేదు. మన జీవితంలో కూడా సైతాను మన మీద వేటాడుతుండగా వాడిని తీసుకొచ్చి కాళ్ళ కింద చితక తొక్కించే కృప ఎవరికి ఇచ్చాడంటే, మన దేవుడైన యేసుక్రీస్తు వలననే మనకు జయమునిచ్చిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అందుకే అపవాది ఎప్పుడూ కూడా మనల్ని ఓడించాలని చూస్తాడు, దేవుడు ఎప్పుడు మనల్ని గెలిపించాలని చూస్తాడు. ఇక్కడ మధ్యలో మనం ఉన్నాను కదా, వాడేమో శక్తిమంతుడు, ఈయనేమో సర్వ శక్తిమంతుడు. ఏం చేస్తాడు ఈయన? అసలు మనల్ని ఎట్లాగా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు అనే విషయాలు చెప్పే ముందు సైతాను గురించి, అనగా అపవాది గురించి పౌలయ్య గారు ఒక చోట ఓ మాట చెబుతాడు. అపవాది వేయుచున్న అగ్ని బాణములు అనే మాట మనం చూస్తాం. ఈరోజు అదే వాక్యం చెప్తున్నాను మీకు నేను. అపవాది వేయుచున్న అగ్ని బాణాలను ఎక్కడ కనిపిస్తుంది? ఎఫెసీ పత్రికలో కనిపిస్తుంది. ఎఫెసీ పత్రికలో
అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణాలు ఎందుకు వేస్తాడు? మనల్ని ఓడిపోవాలన్నా గెలవాలన్నా? ఓడిపోవాలని, చనిపోవాలని, కిందకు పోవాలని అపవాది మన మీద అగ్ని బాణాలు వేస్తాడు. ఇలా చూడండి, ఈ ఎఫెసీ పత్రిక గురించి ఒక కవి ఇలా చెప్పాడు. 6 అధ్యాయాలు ఉంటాయి ఎఫెసీ పత్రికలో. ఈ ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు ఉంటే మొదటి 2 అధ్యాయాలు వెల్త్ అన్నాడు, అంటే ఐశ్వర్యము. వెల్త్ అన్నాడు, ఐశ్వర్యము. అందుకే చెప్పాడు కదా, క్రీస్తు యేసు ఐశ్వర్యము శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం అనే మాటలు మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. మిగిలిన 2 అధ్యాయాల్లో క్రిస్టియన్ వాక్ అన్నాడు. ముందేమో క్రిస్టియన్ వెల్త్ అన్నాడు, క్రీస్తు ఐశ్వర్యం. రెండవది క్రిస్టియన్ వాక్ అన్నాడు, అంటే ఎలా నడవాలి అక్కడ రాస్తాడు. ప్రేమతో నడుచుకోనండి, ఐక్యతతో నడుచుకోనండి, జ్ఞానంతో నడుచుకోనండి, సాత్వికముతో నడుచుకోనండి, వెలుగు సంబంధులే నడుచుకోనండి అనే విషయాలు మిగిలిన 2 అధ్యాయాల్లో చూస్తాం. చివర లాస్ట్ 2 అధ్యాయాలకి ఏం పేరు పెట్టాడంటే క్రిస్టియన్ వార్ అన్నాడు. ముందు వెల్త్ అన్నాడు, రెండవది వాక్ అన్నాడు, మూడోదేమో వార్ అన్నాడు. యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఎటువంటి కవచాలు వాడాలి, ఎలాగ మనం యుద్ధాన్ని జయించాలనే విషయాలు అక్కడ రాస్తాడు. మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అపవాది మన మీద అనుక్షణము ఓడిపోవాలని వాడు అగ్ని బాణాలు వేస్తాడు. అందుకని మనం దేవుడిచ్చిన ఆయుధాలు, సర్వాంగ కవచాలు అక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాల వరకు చదివితే మనకి దేవుడిచ్చిన సర్వాంగ కవచాలు, అంటే వాడు ఓడించి వాడు మనల్ని నలిపేయాలని చూస్తుంటే ఆ టైంలో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన ద్వారా జయాన్ని మనకిచ్చాడు. ఆయన ద్వారా జయ జీవితాన్ని ఇవ్వడానికి, అపవాది వేయించిన అగ్ని బాణాలు ఎదుర్కొనడానికి దేవుడు మనకి 7 ఆయుధాలు ఇచ్చాడు. అక్కడ నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. అక్కడ సత్యం అనే దట్టి, నీతి అను మైమరువు, సిద్ధి మనస్సును జోడు, 3వది, 4వది విశ్వాసం అనే డాలు, 5వది రక్షణ అనే శిరస్రానము, 6వది వాక్యము అనే ఆత్మ ఖడ్గము, 7వది ప్రార్థన. 18వ వచనంలో ఉంటుంది మీకు 7వది ప్రార్థన. ఒకసారి చెప్పండి ఇవన్నీను. సత్యము అనే దట్టి, నీతి అనే మైమరువు, సిద్ధి మనిషి అనే జోడు, 4వది విశ్వాసం అనే డాలు, 5వది రక్షణ అనే శిరస్త్రానము, 6వది వాక్యమనే ఆత్మఖడ్గము, 7వది ప్రార్థన. 7 విషయాలు ఉన్నాయి అక్కడ. వీటన్నిటిని ఏమన్నాడు తెలుసా? 6:11లో సర్వాంగ కవచనములు అన్నాడు. ఏంటివి? సర్వాంగ అంటే మనకున్న ప్రతి అవయవమును కాపాడే కవచాలు ఇవన్నీ. 7 కవచాలు ఉన్నాయి. ఈ 7 కవచాలని ఏమంటున్నాడంటే 6:11లో మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనములు ధరించుకొనిడి. ఏమన్నాడు చెప్పండి? ధరించుకొనిడి. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ధరించుకోవాలట, ప్రక్కన పెట్టడం కాదు. అపవాది ఎప్పుడూ తన బాణాలు ఏ వైపు నుంచి వేస్తాడో మనుష్యుడు గ్రహించలేడు, కానీ దేవుడికి తెలుసు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు కదా. అయితే దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాను, ఎందుకంటే మీరు గెలవాలి. మీరు నా బిడ్డలో, ఓడిపోవడానికి నేను చూడను, గెలవాలంటే మీకు నేను సర్వాంగ కవచాలు ఇస్తున్నాను. సాతానుడి ఎదుట మీరు ఓడిపోవడానికి నేను ఒప్పుకోను, ఎందుకంటే మరణం గెలిచిన దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి. అందుకని ధరించుకొనిడి అన్నాడు అక్కడ. ఆ మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ధరించుకోవాలి? 7 రకాల సర్వాంగ కవచాలు. ఒక పని చెప్పనా, ఇవన్నీ కూడా సింగిల్ ప్యాక్లో ధరించుకోవచ్చు. మనం సింగిల్ ప్యాక్లో ధరించుకోవచ్చు. 7 కవచాలు నడారికి, తలకి, వీపుకి, గుండెలకి ఇవన్నీ పెట్టుకోవటం కంటే, కాళ్ళ దగ్గర జోడు దాకా వెళ్ళటం కంటే ఇవన్నీ కూడా సింగిల్ ప్యాక్లో మనం ధరించవచ్చు. ఎక్కడ ధరించవచ్చు? తెరవండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచన భాగాన్ని చదువుదాం. 3:27 క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. హల్లెలూయా అనండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును, ఇందాకేమన్నాడు? సర్వాంగ కవచాలు
ధరించుకోనండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సర్వాంగ కవచాలు ధరించడం మన వల్ల కాదు. డాల్ ఎవడు చేయించుకుంటాడో, కవచం ఎవడ చేయించుకుంటాడో, జోళ్ళు ఎవడు కుట్టించుకుంటాడో, ఈ గొడవ లేకుండా ఇవన్నీ దొరికి ఒక సింగిల్ ప్యాక్ ఉందరా, నాజరేయుడని యేసు. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ కూడా. మీరు క్రీస్తును ధరించుకోండి, సరిపోద్ది. క్రీస్తు ధరించుకోవాలంటే చెప్తాడు బాప్తీసం పొందాలా. మీరు బాప్తీసం పొందిన మీరు ఎవరిని ధరించుకున్నారట? అది సర్వాంగ కవచాలన్నీ ఒక్క క్రీస్తు దగ్గర ఉన్నాయి. మీకు 7 విషయాలు చెప్పాను కదా, ఆ 7 విషయాల్లో కూడా క్రీస్తున్నాడు. 7 సర్వాంగ కవచాలలో క్రీస్తున్నాడు. సత్యము అనే దట్టి ఉంది కదా, సత్యం అనే ఉంది కదా. ఆ సత్యం అంటే ఎవరు? యేసే మార్గము సత్యము. తర్వాత నీతి అని మైమరుగు ఉంది కదా. పిలాతు భార్య అంటది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. సిద్ధి మనసు అనే జోడుంది కదా, ఆ మనసు కూడా ఆయనే సిద్ధపడిన వాడు. తర్వాత విశ్వాసం అనే డాల్ ఉంది కదా, విశ్వాసమునకు కర్త ఎవరో? యేసుక్రీస్తు. తర్వాత రక్షణ అనే శిరస్త్రానం ఉంది కదా, రక్షించేవాడు కూడా యేసే. తర్వాత వాక్యము అనే ఆత్మఖడ్గం ఉంది కదా, వాక్యము కూడా నేనే వాక్యం అన్నాడు ఆయన. ఇంకా ప్రార్థన అంటే ఆయనే బ్రాండ్ అంబాసిడర్. చప్పట్లు కూడా సంతోషించను అందరూ. ఇవన్నీ ఒక్కొక్కటి మనం ధరించుకోవటం కంటే వీటన్నిటినీ కలిగినటువంటి ఒక యేసును ధరించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆ క్రీస్తుని మీరు ధరించుకోవాలంటే ఖచ్చితంగా రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి అని చెప్తున్నాడు. అందుకే బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మీకు మాట నేను చెప్తాను. ఇక్కడ కూర్చున్న మనం రక్షణ అయితే ఎవరైతే పొందారో ఆల్రెడీ మనం క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకుంటే 7 ఆయుధాలు మన దగ్గర ఉన్నట్టే లెక్క. అర్థమైందా? మన దగ్గర సత్యం ఉన్నట్టు లెక్క, నీతి ఉన్నట్టు, సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రానము, వాక్యం అనే ఖడ్గం, ప్రార్థన, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలంటే మనం క్రీస్తుని ధరించుకుంటే సరిపోతుంది అన్నమాట. అలా ధరించుకున్నాడు పౌలు గారు. అలా పౌలు గారు ధరించుకుని చెప్తున్నాడు, జాగ్రత్తరా, నేను క్రీస్తుని ధరించుకున్నాను. ఇంకా ధరించుకోలేని చాలామంది ఉన్నారు. అపవాది మీకు అగ్నిపానాలు వేస్తున్నాడు అంటూ కొన్ని సర్వాంగ కవచాలు రాశాడు. ఇక్కడ కొన్ని సర్వాంగ కవచాలు రాసిన ఆయన మళ్ళీ 6:16 అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 అంటాడు, ఆగండి, ఇవన్నీ కాక. అదేంటిది అన్ని చెప్పాడు కాదు. 7 విషయాలను చెప్పి, ఇదిగో సత్యము, నీతి అనే నీతి, సిద్ధ మనసు, విశ్వాసము, రక్షణ, ప్రార్థన, వాక్యం, ఇవన్నీ కాక ఇంకోటి ఏదో ఉందట. ఏమిటది? విశ్వాసం అనే డాలును పట్టుకోనండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. బిగ్గరగా చేపలు కొట్టండి, ఒకసారి సంతోషిస్తూ చేపలు కొట్టండి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలే. చేపలు కూడా వండుతాం, బోళ్ళని వేస్తాం. అన్నీ వేసిన తర్వాత ఏమేయాలి? మసాలా వేయాలి. ఇవన్నీ కాక చిన్న మసాలా ఏం టేస్ట్ వచ్చేద్దాం. ఎంత అద్భుతమైన మాట అంటే, అపవాది అగ్నిబాణాలు వేసి మనిషిని చంపాలని, ఓడించాలని ప్రయత్నిస్తుంటే పౌలయ్య మనతో దేవుని ద్వారా చెప్తాడు, క్రీస్తు ద్వారానే మీకు విజయం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలును పట్టుకోనండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి. మన దగ్గర డాలు ఉన్నంతసేపు అవతల అన్నిటిని ఓడిపోతాయి. డాలు మన దగ్గర ఉంటే జై జీవితం. అదే అన్నాడు కదా, విశ్వాసం అనే డాలు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎవరది డోలు అంటున్నారు? డాలు, విశ్వాసం అనే డాలు. అపవాది అగ్ని బాణాలు వేస్తున్నాడని చెప్తారు అక్కడ. దుష్టుని అగ్ని బాణములు అన్నాడు అక్కడ. ఇప్పుడు మేము 5 బాణాల గురించి నేను చెప్తాను మీకు. అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణాలు అంటే మనం ఓడిపోవాలని, లేకపోతే నిర్మూలం అయిపోవాలని సాతాను గడి ఆశ. కానీ దేవుడు ఆశ అంటే తెలుసా? నేను ఇందా చెప్పాను, సాతానికి దేవునికి మధ్యలో మనం ఉన్నాం. సాతానిగాడేమో మనల్ని ఓడించడానికి వాడు శక్తిమంతుడు, దేవుడేమో వాడికంటే సర్వ శక్తిమంతుడు.
ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రియులారా, నేను అస్తమాను మీ పక్కన ఉన్నాను, కానీ మీకు సర్వాంగ కవచాలు ఇచ్చాను, అవన్నీ మీరు ధరించుకోనండి. ఇంతకీ అన్నీ ధరించుకోకపోతే నన్ను ధరించుకోండి. వీటన్నిటి కాక విశ్వాసమైన డాలు మీ దగ్గర పెట్టుకోండి. ఆ విశ్వాసమైన డాలు ఉంటే అసలు ఎవరినైనా మీరు అపవాది వేస్తున్న ప్రతి అగ్ని బాణాలు ఆర్పడానికట. ఏంటి ఆర్పడానికి ఏమొస్తుంది మన దగ్గరికి? శక్తి వస్తుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. అసలు ఏంటి వాడు ఉపయోగించే బాణాలు ఏంటి? ఒక 5 సంగతులు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమయాన్ని బట్టి నేను సమయాన్ని మళ్ళీ మీకు అప్పగించేస్తాను. సామెతల గ్రంథం మొదటి బాణం 29వ అధ్యాయము 25వ వచనం. అపవాది ఒక వ్యక్తిని ఓడించడానికి వాడు వాడే మొదటి అగ్నిబాణం. సామెతల గ్రంథం 29, 25వ వచనం. భయపడుట వలన మనుష్యులకు ఊరి వచ్చును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. మొట్టమొదటి అగ్నిబాణం ఫియర్, అంటే భయం. వింటున్నారా? అపవాది మనల్ని ఓడించడానికి వాడు వేసే మొట్టమొదటి అగ్నిబాణం ఏంటి తెలుసా? అందరూ చెప్పండి, భయం. నోరు తెరవండి అందరూ. భయం. నేను చెప్పనా, ఈ రోజుల్లో భయం అనే మాట మనిషి జీవితంలో పార్ట్ అయిపోయింది. మనిషికి 24 గంటలు ఏదో రకంగా భయపడుతూనే ఉంటాడు. వెళ్ళాలంటే భయం, రావాలంటే భయం, ఉండాలంటే భయం, చేయాలంటే భయం, చేయకపోతే భయం, చెప్పాలంటే భయం, పాడాలంటే భయం, ప్రార్థించాలంటే భయం, పరీక్ష అంటే భయం, ఉద్యోగం అంటే భయం, వ్యాపారం అంటే భయం. మనిషి జీవితంలో ప్రతి విషయంలో చావంటే భయం, రేవంటే భయం, బల్లంటే భయం, పిల్లంటే భయం, చీకటంటే భయం. ఇంకెలాగా మనిషి ఇలాగే బ్రతుకుతున్నాడు కదా. చిన్నతనంలో నాకు చీకటి అంటే చాలా భయం. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంటికి పిల్లలు తీసుకెళ్ళిపోవాలి వచ్చేవారట. మా అమ్మగారు చెప్పేది, పిల్లలు తీసుకెళ్ళిపోతుంటే కథల కింద కూర్చొని చెప్పుకునేవారు పెద్దలందరూ అని. వాళ్ళ పిల్లలు తీసుకెళ్ళిపోయి గుడ్లు పిక్కున్నారని మా ఎదురుగుండా చెప్పేవారు. అప్పటి నుంచి చీకటి పడితే చాలు మా అమ్మ పక్కలోకి వెళ్ళిపోతుండేవాడిని. అలాంటి చీకట్లోనే తిప్పేస్తున్నాడు ఈ చీకటిని. నేను అంటాను, మనిషికి ఏదో రకంగా భయం భయం భయం. ఇంకో మాటలో చెప్పాలంటే సగం మంది కరోనా కాలంలో దేని ద్వారా చనిపోయారు తెలుసా? భయం ద్వారా చనిపోయారు. కరోనా వచ్చినందుకు చనిపోలేదట, కరోనా వచ్చి ఏమైపోతానని భయం ద్వారా చచ్చిపోయారు. నేను అంటాను, ఈ భయానికి బీజం ఉంది, ఈ భయానికి విత్తనం ఉంది. ఎవరేసారో తెలుసా విత్తనం? మనోడే. ఎవరో? ఆదామే దీనికి బీజం వేశాడు. ఒక దినాన ఏదైనా తోటలోకి వెళ్ళి దేవుడు చెప్పిన పని చేయక ఆజ్ఞను అతిక్రమించినటువంటి మన పితరుడైన ఆదాము, దేవుడు వచ్చి చల్లపోట పలుకుతున్నాడు, ఆదామా నీవెక్కడా అని అడుగుతుంటే అతడు అంటాడు, నేను నీ స్వరం విన్నప్పుడు భయపడి. చెప్పాలి, నీ స్వరం విన్నప్పుడు నాకేమొచ్చింది? భయం వచ్చింది. ఎందుకు వచ్చింది? తప్పు చేశాను కాబట్టి. మా ఫ్రెండ్స్తో ఒకసారి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అది అర్ధరాత్రి ఫేర్వెల్ పార్టీ ఏదో అవుతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ముందు ఒక అతను చాలా టిప్ టాప్గా ఉన్నాడు, వెనకాల బ్యాగ్ వేసుకున్నాడు, మంచి అడావుడుగా ఉన్నాడు. అతను నడుచుకుని వెళ్తుంటుంటే మేము అనుకున్నాం చాలా రిచ్ పర్సన్ అతను, భలే ఉన్నాడు, జుట్టు అది భలే ఉంది, రెడ్ చాపు, మంచి రెబాక్ షూ వేసాడు, రేబాన్ కాల్జోడు పెట్టాడని మేము చెప్పుకుంటున్నాం వెనకాల. ఒరే అలా బతకలరు అనుకుంటున్నాం. ఈ లోపల మా వెనకాల పోలీస్ జీప్ వచ్చింది. ఆ పోలీస్ జీపు కియ్యం అంటే దగ్గరకు వచ్చాక ఆరను కొట్టాడు. ఆరను కొడితే మేము బాగానే ఉన్నాం, కొంచెం భయం వేసినా కానీ ఆడేకంగా పరుగులు పెట్టడం ప్రారంభించాడు. ఆ దుడ్డంట ఆ సందులంట పరిగెట్టడం ప్రారంభించాడు. అప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఏమని అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నారు? సార్ ఫేర్వెల్ పార్టీ జరిగింది సార్ కాలేజీలోని. అప్పుడు చెప్తున్నాడు, ఆడు దొంగోడు, ఆడు ఎక్కడికి వెళ్ళాడు కనిపించండి అంటున్నాడు. అప్పుడు అనుకున్నాను, మేమెందుకు భయపడలేదు, ఆడెందుకు భయపడ్డాడు? వాడు దొంగోడు కాబట్టి భయపడ్డాడు. మేము దొంగలం కాదు కాబట్టి నిలబడగలిగాం. ఆదాము ఎందుకు దాక్కున్నాడు? తప్పు చేశాడు కాబట్టి. ఈ భయం అనేది ఒక తప్పు వల్ల వస్తుంది మనకి. ఆ తప్పు అతనిలోకి వచ్చుట ద్వారా ఆ పాపము యొక్క ఫలితమే భయం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భయం అంటే తప్పు. మనోళ్ళు అంటారు కదా, ఎందుకురా నువ్వు భయపడతావు? తప్పు చేసినోడే
భయపడతాడు అంటాం. మరి ఆదాము ఎందుకు భయపడ్డాడు? అతడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకే మనిషి జీవితంలో ఎందుకు భయం వస్తుందో తెలుసా? మనం పాపం చేసినప్పుడు. అదే నువ్వు పాపం చేయలేదనుకో, మరలా చెప్పింది బైబిల్, నీతిమంతుడట సింహము వలె ధైర్యముగా ఉంటాడు. కొట్టండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, ఈ మందిరంలో కూర్చున్న మనకి ఎప్పుడైనా భయం వేసిందంటే మనం తప్పు చేసినట్లు లెక్క. ఎంతటి కష్టమైనా నిలబడగలిగావంటే తప్పు చేయలేదని లెక్క. అందుకే నీతిమంతుడు సింహంలా బతికాడు. ఆ భయం ఒక అగ్నిబాణం. నిన్ను ఓడించడానికి సాతాను వేస్తున్న మొట్టమొదటి అగ్నిబాణం. దానిని ఆర్పడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం విశ్వాసం అనే డాలు. గట్టిగా చప్పట్లు కొట్టి సంతోషించండి. విశ్వాసం అనే డాలు. ఈ విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉన్నంతసేపు ఎన్ని భయాలు నీ దగ్గరికి వచ్చినా. అందుకే ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి కీర్తనకారుడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలోనూ ఆయన నన్ను తప్పించని. ఇది విశ్వాసమునకు డాలు. గట్టిగా చప్పలు కూడా సంతోషించండి. నాకు కలిగిన భయములన్నిటిలో ఆయన నన్ను తప్పించాడు. ఎందుకు అక్కడ అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. అప్పుడు అనిపించింది అనమాట, ఇతడు విచారణ చేస్తుంటే ఆయన ఎవరు? మహారాజు కదండి. మహారాజుకి భయాలేంటి? పేదోడికి భయం ఉంటుంది కానీ ఎవడ భయం వాడిది. ఉద్యోగస్తుడికి భయం లేదా? పై అధికారి అంటే ఈయనకి భయం. వ్యాపారస్తుడికి భయం లేదా? రొటేషన్ ఎలాగవుతుందో, సరుకు ఎలాగమ్ముడవుతుందో అని ఈయనకి భయం. చదువుకున్నోడికి భయం లేదా? పరీక్షలు ఎలాగా రాయాలోనని. ఇక్కడ చెప్పండి, ప్రతి విషయంలో ఎవడికుండే భయం? ఇన్ని కవులు చెప్తున్నా నాకుండే భయాలు నాకున్నాయి. నాకు భయం లేదేంటి? నాకుండే భయం నాకుంది. అలాగా మనకు కలిగిన భయములన్నిటిలోనూ ఆయనే నన్ను తప్పించాడు. మహారాజుకు కూడా భయాలు ఉన్నాయి, కానీ ఆ భయాల కంటే గొప్పదాన్ని తన దగ్గర పెట్టుకున్నాడు. అదే విశ్వాసం అనే డాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కలిపి ఈ ధోని మీదెక్కి సముద్రము దాటుతుండగా ఆయన ఆ ధోని అమరంలోకి వెళ్ళి తలవాల్చితే ఒక పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను వారు ఉన్న ధోని మీద కొట్టగా శిష్యులు కంగారు పడిపోయారు. ఈయనైతే హ్యాపీగా తలవాల్చాడు. ఎక్కడ ఈలోగా వీళ్ళందరూ భయపడిపోయి గట్టిగా మాట్లాడుతాడు, బోధకుడా మేము నశించిపోతుంటే నీకు చింత లేదా అన్నారు. ఇక్కడ మీకు పాయింట్ పట్టుకోవాలి. యేసుప్రభు ఎక్కడున్నాడు? ధోనిలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళే ధోనిలో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? వెనక బాగా నిద్రపోతున్నాడు. ఇప్పుడు మునిగిపోతే ముందు ఎవరు మునిగిపోతారు? అసలు చింత ఎవరికి రావాలి? యేసుప్రభుకు మునిగిపోతారని చింత రావాలి. కానీ వీళ్ళంటారు, మేము మునిగిపోతుంటే నీకు చింత లేదన్న వెంటనే నిద్దట్లోంచి లేపితే ఎవరికైనా సిరకే కదా. మరి ఆయన నిద్దట్లోంచి లేపేశాక ముందు తుఫాను తిట్టలేదు ఆయన. గట్టిగా చెప్పాలి. ముందు తుఫాను తిట్టలేదు. పనికి మాలిన తుఫానా మా ఓళ్ళ మీద కొత్త అనలేదు. ముందు లేచినండి ఎవరు తిట్టాడు? అల్ప విశ్వాసులు. కాసేపు పడుకునేవరా? అంటే ఏమి లేదు వీళ్ళ దగ్గర, విశ్వాసం అనే డాలు లేదు. పైగా వీళ్ళ పక్కన ఎవరున్నారు? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసున్నాడు. యేసు పక్కనే ఉంటే వీళ్ళకి డాలు లేదు. అందుకన్నాడు, రే అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు? అక్కడ పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అదే గనక విశ్వాసం అనే డాలుంటే మీకు భయమో ఉండదు. నేను మరలా చెప్తున్నాను, ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడ కూర్చున్న వారిలో భయం లేనోడు ఎవడో లేడు. అందరికీ ఏదో ఒక భయం. చిన్నప్పుడు కాదు, దయ్యం అంటే భయమా అనేవాళ్ళం కదా. ఓ దయ్యం దగ్గరికి ఇంకో దయ్యం రాదు. మనకి భయాలు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, సేవ విషయంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో, చదువు విషయంలో
మనిషికి భయాలు ఉన్నాయి, కానీ నేను అంటాను వీటన్నిటికీ ఒకటి మందు. ఏమిటో తెలుసా? ఆ భయం అనేది అపవాది వేస్తున్న అగ్ని బాణం. మరలా చెప్తున్నాను, భయం అనేది అపవాది వేస్తున్న అగ్ని బాణం. క్రైస్తవుని అంటాడు, నువ్వు ప్రార్థన చేయకే, ప్రార్థన చేస్తే పేర్లు ఎడతారు అంటాడు, వెంటనే మానేస్తావు. సాక్ష్యం చెప్పకే, సాక్ష్యం చెప్పొద్దే మానేస్తావు. భయం, పాట పాడాలంటే భయం, ప్రార్థించాలంటే భయం, పెందలకడి రావాలంటే భయం. ఈ బాణాలన్నీ ఎవడేస్తున్నా తెలుసా? నువ్వు ఓడిపోవాలని వాడు ప్రయోగించే అగ్ని బాణాలు అవి. అందుకని దేవుడు మనకిస్తున్న ఆయుధాలలో ఇదిగో నీకు కలిగిన భయములన్నిటిలోను నేను నిన్ను తప్పించాలంటే ఖచ్చితంగా ఎన్నిటికి ఒకటే, నీ బాణములను నీవు ఆర్పుటకు నీవు శక్తిమంతుడవుతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మరి పాడుతుందా? భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. నైటు రామనూతి మేరకన్నా ఊరు వెళ్తున్నాం మేము. మా పాస్టర్ గారికి కూడా భయం వేసేస్తున్నట్టుంది, ఆ సంగతి మాకు తెలీదు. ఎలాగంటే అక్కడ ఆ తోటలోంచి వెళ్ళాలి. తోటలోంచి వెళ్తే మా పాస్టర్ గారు అన్న మూర్తి పాట ఇస్తున్నాడు. ఆ గమ్మును గుర్తు రావట్లేదు, ప్రసంగం అంటే గుర్తు అవుతుంది కానీ పాటలన్నీ గుర్తు రావట్లేదు. ఈ లోపల జిలేబీ సీని గారు అని ఉన్నాడు. ఆయన అన్నాడు భయము లేదు దిగులు, అది అలాగే ఎత్తాలన్నాడు. ఈయన ఎత్తాలి నా చేయట్టుకున్నాడు మా పాస్టర్ గారు నన్ను. ఆయన చేయనట్టుకోడు కదా, నా చేయనట్టుకులాగా ఉన్నాడు. ఈ లోపల భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలు అంటుంటే ఓ నల్లకొక్క పరిగెత్తుకుని వచ్చింది. ఆ పాట పాడినోడు లేడు అక్కడ. పాట మట్టుకే ఉంటుంది తప్ప మన విశ్వాసం ఆచరణలో ఉండదు. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? అదే కనుక విశ్వాసం అంటే మీకు భయం అనేది రాదు కదా. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు ఖచ్చితంగా మనం బలపరుస్తున్నాడు. ఈ భయం అనేది అపవాది వేస్తున్న అగ్ని బాణం. గుర్తుపెట్టుకోండి, వాటిని ఎదుర్కొనడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం విశ్వాసం అనే డాలు. హల్లెలూయా. రెండవ అగ్ని బాణం ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది స్త్రీతో ఇది నిజమా. ఆగిపోండి అక్కడ. ఏమంటారు దీన్ని? ఇది నిజమా. సాతానుగాడి దగ్గర ఉన్న రెండో ఆయుధం ఏంటి తెలుసా? అనుమానం, సందేహం. వింటున్నారా? అనుమానం, సందేహం అనేది అపవాది వేస్తున్న రెండవ బాణం. మీకు తెలుసా? వాడి దగ్గర ఉన్నది అదే. ఆన్సర్ చెప్పాడా, క్వశ్చన్ వేసాడా? ఇది నిజమా అని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు చూడండి, ఒక్కొక్కడు మరి నీ ఇష్టం అంటాడు. అర్థం ఏంటి? వెళ్తున్నావా అయితే నీ ఇష్టం అంటాడు. అంటే వెళ్ళాలా వద్దా మధ్యలో వదిలేస్తాడు వాడు. ఇది నిజమా? వాడి దగ్గర ఉన్న బలమైన ఆయుధం అదే అగ్నిబాణం. సందేహం, అనుమానం. మీరు ఎంతసేపు వాక్యం వింటారా? ఆడు మీ చెవి దగ్గరికి వచ్చి చెప్తాడనమాట, మూర్తి గారు చెప్పినంత నిజమనుకుంటున్నావా? అంతే అంతే, మొత్తం అంతా వేస్ట్ అయిపోయినట్టే. వాడు వాడుకోవాలనుకుంటే అనుమానం కోసం ఎవరినైనా వాడేస్తాడు. మీకు తెలుసా? మీరు చెప్పాలని బాగా బైబిల్ గ్రంథంలో యేసుప్రభు శిష్యులు బాగా అనుమానస్తులు ఎవడు? తోమా. ఆ అనుమానాన్ని ఎవడి మీద ప్రయోగించాడు? యేసే మీద ప్రయోగించాడు. యేసుప్రభు వచ్చి మాట్లాడుతుంటే అంటాడు, నువ్వు యేసుప్రభు నేను ఎలా నమ్మాలి? చెప్తాడు, నా గాయాలలో వేలు పెట్టి చూస్తేగా నమ్మనన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఒరే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యుడు అంటావు. మనకే యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులు అనుమానస్తులు ఎవడో? తోమా. అనుకుంటున్నాం, కానీ చాలామందిని వాడుకున్నాడు ఈ అనుమానానికి. అందుకే పెద్దలు సామెత చెప్తారు, అనుమానం పెనుభూతం, పెనుభూతం పెద్ద రోగం. మీకు అర్థమైందా? మనిషికి ప్రతి విషయంలో కూడా అనుమానమే. తినాలంటే అనుమానం కదా, కక్కాలన్నా కూడా అనుమానం. ముక్కులోంచి వచ్చేస్తుందో చెవుల్లోంచి వచ్చేస్తుందో. నేను డాక్టర్ గారు అంటే వాంటింగ్ చేసేసుకుంటారు, బాబాయ్ నా ముక్కులోంచి వచ్చేస్తుంది అంటాడు. మనిషికి పెద్ద జబ్బు ఏంటంటే అనుమానం. ఇది కూడా అపవాది వేస్తున్న అగ్నిబాణమే. ప్రియులరా, ఇవాళ కుటుంబాలన్నీ పాడైపోవడానికి గల కారణం అనుమానాలే. ఈ అనుమానాలే కదా మీ సంసార జీవితాన్ని నాశనం చేసేస్తుంటుంట. అలాగ అనుమానం వచ్చినాడు తోమే కాదండి, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన గురించి నేను మీతో చెప్తాను. ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను. ఆయన అనుమానం ఏంటి అని అంటారా?
బైబిల్లో చూపిస్తాను మీకు నేను. ఆయన అనుమానస్తుడేంటి? ఆయన ఎవరో అరణ్యంలో కేక వేసిన వాడు. యేసు ప్రభు వస్తుంటే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, శక్తివంతుడని చెప్పాడు. అతని చెప్పుల వారు తాడునైనా విప్పుటకు నేను పాత్రుని కాదన్నాడు. ఈ లోకాన్ని మోసుకుని పోచున్నా, దేవుని లోకపాపాన్ని మోసుకుని పోచున్నా దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అక్కడ నిలబడి వాడిని సర్పసంతానమా అని రోషంగా మాట్లాడాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించండిరా అని మారు మనసు గురించి ప్రకటించిన వాడు. ప్రభువునకు మార్గమును సరళము చేయడానికి 6 నెలల ముందే భూమి మీదకి వచ్చినాడు. అలాంటి వాడు కొద్ది నాకు కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు అతడు ఎలా దిగజారిపోడు చూపిస్తాను మీకు నేను. యోహాను గారు బాప్తిసం ఇచ్చి, యోహాను అంత పర్ఫెక్ట్ అనమాట. అంటే అతడు మండుచూ ప్రకాశించే దీపం అంటాడు. అలాంటి వాడికి ఒకసారి యేసుప్రభు దగ్గర అనుమానం వచ్చింది. ఎక్కడ అనుమానం వచ్చింది చూడండి, బైబిల్ గ్రంథం లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబో వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెననా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు. మరలా చెప్తున్నా, యోహాను గారట 2 శిష్యులు పిలిచి, అబ్బాయి మీరు వెళ్ళి యేసు ప్రభుని అడగండి, ఏమని? రాబోచున్న వాడవు నువ్వేనా, లేకపోతే ఇంకొక మెస్సీ కోసమేమో ఎదురు చూడాలా అని అడిగాడంట. ఒకప్పుడే మాట్లాడాడు, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోచున్నా దేవుని గొర్రెపిల్ల అన్నాడు. నా వెనక వచ్చేవాడు గొప్ప శక్తిమంతుడు అన్నాడు. అతని కాలు వారు విప్పుటకు పాత్రుడు కాడనైనా. ఇప్పుడు అంటాడు, రాబో మెస్సీ నువ్వేనా, అడిగి రండిరా అన్నాడు. వచ్చిందా లేదనుమానం? వచ్చిందా లేదనుమానం? వాడు ఎంటర్ అయ్యాడా, అగ్ని బాణం వేస్తాడు. యేసయ్యను తక్కువడా? కనపట్లేదా? నేను మీ యోహానికి కనపడట్లేదా? సరే మీకు కనిపిస్తున్నాను కదా, ఇలా రండి అన్నాడు. కుంటోలు పిలిచాడు, ఒరే మీరు కాలుతో వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోయారు. గుడ్డు వాళ్ళు పిలిచాడు, వీళ్ళు అడగడానికి వచ్చారు కదా, వీళ్ళు మా గురువుగారు అడగమన్నారు సార్ మిమ్మల్ని, మీరు రాబోతున్న మెసేజ్ మీరేనా లేకపోతే వేరే వాళ్ళ కోసం కనిపెట్టాలనే అనుమానం మా గురువు గారు అయినటువంటి యోహాను గారికి వచ్చింది, మీరు క్లారిటీ చేయండి అంటే యేసు ప్రభు అన్నాడు. సరే మీరు నిలబడండి అని చెప్పి కుంటు వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డు వారికి కళ్ళు ఇచ్చాడు, పక్షవాయువులకు నడిపించాడు. ఇదిగో కుష్టి వాళ్ళకి ఆకిసి బాగు చేసి, ఇప్పుడు వెళ్ళి మీరు చెప్పండి, మీ గురువుగారితో చెప్పండి, అద్భుతాలు చేసేవాడే రేపు రాబోతున్న మెస్సయ్య అని చెప్పండి, మీ వాడికి అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నాడు. అవును సార్ మీరే యేసు ప్రభు, మా గురువుగారికి అనుమానం వచ్చింది, సారీ అండే చెప్తామని నడుచుతున్నారు. అలాగా నడుస్తుంటే అన్నాడు, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి 7:23 చదవండి. 7:23, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాను. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మీ అనుమానం తీరాలే, నా విషయం అభ్యంతర పడొద్దని చెప్పు, రాబోతున్న మెస్సయ్య అని చెప్పు. ఒకప్పుడు చెప్పినోడు యోహాను, గొర్రె పిల్లని చెప్పినోడు యోహాను. ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుమానం? వేశాడు వాడు, ఏంటి? అగ్ని బాణం వేశాడు. అగ్ని బాణం వేస్తే వచ్చింది అనుమానం. మనిషికి నమ్మకం అనేది జీవితంలో అద్భుతమైన ఘట్టం. అనుమానం మనిషి జీవితానికి. ఆరోగ్యం మీద అనుమానం, తినాలంటే అనుమానం. డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్తాడు, ఆయన కాన్ఫిడెంట్ వేరు. ఇదిగో రోజుకి 3 సార్లు తినన్నాడు అనుకో, మనం ఒక పూట తింటాం, ఎందుకంటే ఆయనకేం తెలుసు అంటాం మనం. అన్నీ అనుమానాలే, అన్నీ అనుమానాలే, సందేహాలే. వాడు అందుకే ఇది నిజమా, ఇది నిజమా, ఇలా నన్ను చెప్పనివ్వండి. ఇవాళ పరికి మాలిన బోధలన్నీ వస్తున్నాయి సంఘానికి. యేసు ప్రభు దేవుడు కాదని, వాడెవడో మనోహర్ దోశట, వాడు రకరకాలుగా మాట్లాడుతున్నాడు. బైబిల్ భూత పుస్తకం అంటాడు. నాకు చాలామంది తొలుగుతారు ఇలాంటి వాళ్ళు. మొన్న హైదరాబాద్ నుంచి ఒక అబ్బాయి తెలిగాడు నాకు. అబ్బాయి ఎలాంటి వాడంటే ఆడది అదో టైపు. నాకు తగిలిగాడు. నాకు తగిలన్నాడు, అయ్యారండి మరి మీరు యూట్యూబ్లో చూశాను మిమ్మల్ని, బైబిల్ చదివారని నన్ను అడిగాడు. చదువుకున్న తమ్ముడు చెప్పాను. నన్ను లోతు మంచోడు కాదు కదండి అన్నాడు. అవునని ఎవడు చెప్పాడు మంచోడు కాదని అన్నాను. ఆడు అన్నాడు, లోతు మంచోడు కాదని పాస్టర్ గారు చెప్పారని అంట చదివాడంట. లోతు చదివితే కుమార్తెలతో పాపం చేశాడట, అందుకని ఆదికాండ గ్రంథం చదవటం మానేశాడట. పాస్టర్ గారు అబ్బాయి అతను ఆదికాండం చదవటం మానేశాడట. తర్వాత మిగిలిన గ్రంథాలు చదువుతుంటే సంసోను కనిపించాడంట. సంసోను గురించి చదివితే సంసోను కూడా దెలీలా దగ్గర ఉన్నాడు కదా,
అందుకని న్యాయాధిపతుల గ్రంథం చదవటం మానేశాడంట. నాకు మెసేజ్ పెట్టాడు ఇవన్నీ. తర్వాత దావీదు పాపం చేశాడు కదా, దావీదు పాపం చేశాడని రాజుల గ్రంథం చదవటం మానేశాడంట. అది మానేశాడంట. వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ ఉందని కొత్త నిబంధన గ్రంథం చదవటం మానేశాడండి. యోహాను సువార్త చదవటం. ఆడు నాకు తెలిగి ఏం చేయమంటారన్నాను. నువ్వు చచ్చిపో అన్నాను. నేను అన్నాను నువ్వు చచ్చిపో అన్నాను. అదేటయ్య గారు అలాగన్నారు. మరి లేకపోతే బైబుల్ చదవలేనుడు బతకటం ఎందుకు? ఎవడో చెప్పింది నువ్వు వినడం కాదు, బైబిల్ చదవాలి. దావీదు మీద అనుమానపడ్డావు. లోతు తప్పు చేశాడు, కరెక్టే. తప్పు చేసినాడు సమర్థించాడు దేవుడు? సమర్థించలేదు. సంతానాన్ని అసలు ఊళ్ళో లేకుండా 10 తరాల వరకు వాళ్ళు మోయాబీలు అమ్మోనీలు రానివ్వకుండా పక్కకి రెట్టేశాడు. అది కనపడదా? అతడు అన్నమాట యేసుప్రభు శిలువ మీద ఏలాడాడు కదని చెప్పి యేసుప్రభు గురించి కూడా చదవటం మానేశాడంట. ఓరి తెంగరోడా, 3 మేకుల మీద ఏలాడాడని చెప్పేసి ఎవడో పనికిమాలోడు చెప్తాడు. 3 మేకుల మీద వేలాడాడంటే మనిషి కుమారుడికి వచ్చాడు. మనిషి కుమారుడికి వచ్చి చనిపోవాలంటే మరణం రావాలి. మరణం రావాలంటే ఆత్మహత్య చేసుకోకూడదు. ఒకరి ద్వారా చంపబడాలి. ఎవడైతే పాపం చేశాడో వాడి చేత చంపబడాలి. చంపబడిన తర్వాత అని వేలాడాలి. వేలాడిన తర్వాత సమాధి చేయబడాలి. సమాధి చేసిన తర్వాత మృత్యుంజయుడే లేవాలి. ఈడెక్కడ ఆగిపోయాడు? ఈడు అనుమానం 3 మేకుల దగ్గర ఆగిపోయాడు. కానీ అనుమానం తీరాలంటే ఖాళీ సమాధి దగ్గరికి వెళ్ళాలి. లేచిన యేసయ్యను చూడాలి. ఆ సంగతి అన్ని చెప్పిన తర్వాత ఆడికి పనికి మాలిన డౌట్లని వస్తున్నాయి. 1-2 సార్లు కట్ చేశాను. సెల్ ఫోన్ తీసి పడేసినాడు నెంబరు. మనిషికి అనుమానాలు చాలా ఉన్నాయి, సందేహాలు. నేను అంటాను యోహానుకు కూడా సందేహం తీసుకొచ్చాడు ఈ అగ్నిబాణం. ఎవడో అపవాది వేసిన అగ్నిబాణం. దీనికి ఒక్కటే మందరా. ఈ సందేహము అనుమానం రాకుండా ఉండాలంటే ఒక్కటే మందు, విశ్వాసం అనే డాలు ద్వారా అగ్నిబాణమును వార్పగలవు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యాకోబు పత్రిక 1:6. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో ఆడగవలెను. చూసారా, విశ్వాసం అనే డాలుంటే సందేహానికి చోటు లేదు. జరుగుతుందా లేదా, వస్తుందా లేదా, చేయగలనా లేదా, ఇవ్వగలనా లేదా, నా వల్ల అవుతుందా లేదా, నాకు సామర్థ్యం ఉందా లేదా అని నీకెందుకు అనుమానం? ఒకసారి ఒక మీటింగ్కి నేను అంతర్వేది ఫస్ట్ టైం అనమాట సభలకు పిలిచారు నన్ను. నా ముందు పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. చాలా బొడ్డోన్నప్పుడు నేను సభల్లోకి వెళ్ళేసరికి నిజంగా ఎంత భయపడిపోయానంటే అసలు ఏ బట్టలు వేసుకోవాలో కూడా అర్థం కాలేదు. బాబు ఇంట్లో సరైన బట్టలు లేవు, ఏ బట్టలు వేసుకోవాలి, కొత్త బట్టలు కొనుక్కోనే డబ్బులు లేవు. సభలు పిలిచారు, ఏం చేయాలి అని అనుకుని ఉన్న బట్టలు ఇస్త్రీ చేయించుకుని ఇల్లని తప్ప వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు నాకు కూడా చనిపోయిన నా స్నేహితుడు సామీల్ అని, ఆయన చేతకబండి మీద వచ్చాడు నాతోటి. మూర్తి అక్కడ నుంచి చూస్తున్నాను, ఎందుకు భయపడుతున్నావు నువ్వు అన్నాడు. నేను అన్నాను, లేదు సమీలా, అక్కడికి వెళ్ళాలంటే చర్చలంటే వాక్యం చెప్పేస్తున్నాను తప్ప సభలో మాట్లాడటం అంటే చాలా కష్టం నాకు అన్నాడు. ఎందుకు వచ్చింది అనుమానం నీకు? నువ్వు వాళ్ళ వైపు ఎందుకు చూస్తున్నావు? నిన్ను పిలిచినోడు నీ దగ్గర దేవుని శక్తి ఉందని పిలిచాడు కాబట్టి నువ్వు అనుమానించుకోండి, వెళ్ళి వాక్యం చెప్పన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికే ధైర్యాన్ని ఇచ్చింది. ఆ వేళ మొదలెట్టిన ప్రయాణం బడా నాయకులు ఎదురుగుండా నిలబడిన అనుమానం లేకుండా వాక్యం చెప్తున్నాను. ఎందుకంటే అనుమానం ఉంటే విశ్వాసం అనే డాలు లేనట్టే లెక్క. నేను నిలబడితే నా దేవుడు వాడుకుంటాడని నిలబడితే బలంగా వాడుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను అంటాను, నీ జీవితంలో నువ్వు అనుమానం పడితే అదొక అగ్నిబాణం. దానికి గనక లోబడితే ఓడిపోయినట్టు లెక్క. మరి దేవుని ద్వారా విజయం రావాలంటే ఆయన సర్వాంగ కవచాలతో పాటు విశ్వాసమైన డాలు ఇచ్చాడు కదా. ఆ విశ్వాసమైన డాలు నీ దగ్గర ఉంటే అనుమానానికి చోటు ఉండదు. అనుమానం వస్తే నీ దగ్గర వాటం వస్తుంది. అందుకని నమ్మకం అనే దానికి రావడానికి అందుకే చెప్పాడు, విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉండాలి. దాని ద్వారా అపవాది వేస్తున్న అనుమానము అనే లేక సందేహము అనే అగ్నిబాణమును ఆర్పుటకు మీరు శక్తిమంతులు అవుతారు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. 3వది యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం. మొదటి అగ్నిబాణం భయం, 2వ అగ్నిబాణం సందేహం, 3వది యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం. నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి,
నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించిడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. అపవాది వేస్తున్న అగ్ని బాణాల దగ్గర ఉన్నటువంటి మరొక అద్భుతమైన అగ్ని బాణం తెలుసా? నింద. ఏంటిది? నింద. వాడి దగ్గర ఉన్నట్టు చెప్పేది అవతలో నిందిస్తాడు వాడు. నింద అనేది మనిషిని కృంగజేస్తుంది. అంటే నింద అంటే తప్పు చేయకపోయినా చేశాడని చెప్పటమే నింద. ఈ నింద వల్లే కదా ఈ దినాన మనుషులు పాడైపోతున్నారు. నింద ఎలాగొస్తుంది? నిందలు ఎలా వస్తాయి? ఏంటో బాబు చైతన్య గారు పట్టేసుకున్నాడు నిందలు వస్తుంది. అదేం కాదు, బైబిల్ చెప్తుంది రండి నింద ఎందుకు ఎలా వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం నిందలు ఎలా వస్తాయో చూపిస్తున్నాను. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, మీరు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, వాళ్ళట నింద ఎందుకు వస్తుందో చెప్తాడు. అబద్ధముగా పలికే మాటల వల్ల నిందలు వస్తాయి. అంతే, దట్స్ ఆల్. చాలా సింపుల్ లాజిక్ అనమాట. నింద అంటే ఉన్నది లేనట్టు చెప్పటం. సాతాను అబద్ధం అనేది సైతాను గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం. అందుకే ఆడికో మంచి పేరు పెట్టారు, అబద్ధమునకు సూపరు. ఆడెవడో అబద్ధానికి జనకుడు. ఎప్పుడు ఏ మాట కరెక్ట్గా ఉండదో అప్పుడు మాట్లాడతాడు, వెంటనే తిరగబెట్టేస్తాడు. వీడు అబద్ధానికి జనకుడు. వాడేనట్టు అగ్నిబాణం వేస్తాడు. వాడు అబద్ధానికి జనకుడు కాబట్టి అబద్ధపు నిందపు గురించిన మాట అలా హింసబాణాలు అలా వేస్తూ ఉంటాడు. దానివల్ల మనుషులు నాశనం అయిపోతారు. నేను మొన్న ఒక విచారకరమైన వార్త విన్నాను. నేను ఓ చోటకి రెగ్యులర్గా వెళ్తుంటాను. వెళ్తుంటే ఒక సిస్టర్ చాలా బాగా పరిచయం చేస్తుంది. అవని బిడ్డ, ఆమె డిగ్రీ అంత చదువుతుంది అనుకుంటాను. చాలా బాగా పాటలు పాడుతుంది. ఒక మాటలో చెప్పాలి, అందరితో చాలా క్యాజువల్గా ఉంటుంది, చురుకుగా ఉంటుంది అనమాట. అసలు ఆ అమ్మాయిని చూస్తే అవతలకి రకరకాల అనుమానాలు వస్తాయి, కానీ అమ్మాయి మంచి క్యారెక్టర్ కలిగింది. ఆ అమ్మాయి చాలా సోషల్గా ఉంటుంది, అందరితో, సేవకులతో ఏంటి, వచ్చిన వాళ్ళతో ఏంటి, చాలా సరదాగా ఉంటుంది, మంచి యాక్టివ్ పార్ట్ అనమాట. సరే, మొన్నే నాకు ఒక భయంకరమైన నిజం తెలిసి వాట్సాప్లో పెట్టేసరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోయిందట. సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందని చెప్పినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. ఫోన్ నెంబర్ కోసం వెతికాను తప్ప నాకు దొరకలేదు. సరే, నన్ను పిలిచిన పాస్టర్ గారు, అదొక లోదరని మందిరం అనమాట, నన్ను పిలిచిన పాస్టర్ గారు నేను అడిగాను, సార్ ఎలా చనిపోయిందంటే ఆయన చెప్పి బాధపడ్డాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, నింద అనేది మనిషి మీదకి వస్తే తట్టుకోలేనటువంటి విషయాలు. ఆ సంఘానికి ఒక కొత్త సేవకుడు వచ్చాడట. ఆ కొత్త సేవకుడు వచ్చి సేవ చేస్తూ అంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి కదా వీళ్ళందరికీ, ఆ ట్రాన్స్ఫర్లో కొత్త సేవకుడు వచ్చి ఈ అమ్మాయి అందరితో ఇలాగా సరదాగా ఉండటం, అందరితో జాయిల్గా ఉండటం చూసి ఆ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడంట. పలానా అబ్బాయితో ఉండటం నేను చూశాను, బండి మీద వెళ్ళటం నేను చూశానని పెట్టాడంట. ఇంట్లో తల్లిదండ్రులు మందలించితే, ఎందుకు ఇలా పెడుతున్నారు, అన్నయ్య అని పిలుస్తాను కదా అతన్ని అని చెప్పి ఆమె ఆ మాటని తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయిందట. అతన్ని పంపించేశారు, ఎవరిని, పాస్టర్ని. ఆ మాట వింటుంటే నాకు చాలా భయం వేసింది. నింద అనేది మనిషికి చాలా ఈజీగా వేసేస్తాం. అది అపవాది వేసిన అగ్ని బాణం. నింద వేసేటప్పుడు అందుకే చెప్తారు పెద్దలు 10 సార్లు, 1కి 10 సార్లు ఆలోచించాలట. ఒక వ్యక్తి మీద ఒక నింద వేశామంటే, అందుకే అన్నారు నిందితుడు అన్నాడు. అందుకే నిందితుడు అన్నాడు. అంతే, అంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదన్నమాట. ప్రూవ్ అయితేనేమో నేరస్తుడు, ప్రూఫ్ అవ్వకపోతే నిందితుడు అనమాట. అంటే ఇంకా నిజం తేలలేదని అర్థం. సాతాను వాడి దగ్గర ఉన్నది ఏంటో తెలుసా? నింద. నిందిస్తాడు వాడు. మీకు మాట తెలుసా? నిందించడం అంటే, యేసు ప్రభు దగ్గర బందిపొడి దొంగలు ఉన్నారు, వాళ్ళని కూడా వాడేసాడు. సాతాను గాడు దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు వాడతాడు, గుర్తుపెట్టుకోండి. దూరంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళడం. అనుమానాన్ని ఎవరికి తీసుకొచ్చాడు? శిష్యులకే తీసుకొచ్చాడు. భయాన్ని ఎవరు తీసుకొచ్చాడు చెప్పాలి? శిష్యులకే తీసుకొచ్చాడు. ఎక్కడికో వెళ్ళకల్లా యేసు ప్రభు ప్రక్కన ఉన్న వాళ్ళతోటే కార్యాలు జరిగిస్తున్నాడు వాడు. ఇప్పుడు మీకు మాట చూపిస్తాను నింద గురించి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కదా. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత అక్కడ మత్తయి సువార్త 27:44 రండి. 27:44 వాడి ప్రయత్నాలు చూడండి. సిలువ మీద దించేయడానికి వాడి ప్రయత్నాలు. 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన
బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఏం చేశారు? ఎవరిని? ఎవరు? యేసుప్రభుతో పాటు సిలువ కుడిపై కనువక్కడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభుకి వచ్చినాయా లేవా నిందలో? గట్టిగా చెప్పాలా? యేసుప్రభు మొట్టమొదట భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి నిందిస్తూనే ఉన్నారు. శాస్త్రుల చేత నిందించబడ్డాడు, పరిచయుల చేత నిందించబడ్డాడు, అపహాసకుల చేత నిందించబడ్డాడు, పిలాతు చేత నిందించబడ్డాడు, హేరోదు ద్వారా నిందించబడ్డాడు. చివరికి చనిపోయేటప్పుడు కూడా బందిపోటు దొంగలు కూడా నిందిస్తున్నారు. ఇక్కడ మాట చెప్పనా మీకు నేను? వాళ్ళ నిందలకు భయపడి నా యేసయ్య ఎప్పుడు తల దించలేదు. ఎందుకంటే విశ్వాసానికి కర్త నా దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీ మీద నిందలకు వచ్చిన సమయాల్లో, నీ మీదకి నిందలకు వచ్చిన సమయాల్లో వాడు కంటెంట్ తెలుసా? యేసుప్రభు మీద సిలువ నిందలేసేస్తే దిగిపోతాడు అనుకున్నాడు. నిందలేసేస్తే ఒరే నేను అలాంటి వాడు కాదని చెప్పేసి ఏంటి ఆ సిలువ మీద నుంచి దిగిపోయాడు అనుకో, ఓడిపోయినట్టేగా దేవుడు. అందుకని ఓడించడానికి చూస్తాడు సాతానుడు, కానీ దేవుడు గెలిపించడానికి శక్తిమంతుడు. అందుకే ఆ నిందకు నా దేవుడు తల వంచ లేదు. ఆమెనండి, నువ్వు చెప్పింది నిజమే అని అనా లేదు. ఇప్పుడు మనమెవరం? ఆయన బిడ్డలో. నింద వచ్చినప్పుడు తల దించుకోకుండా రోషంగా నిలబడిన ఏలియా వలె ఉండగలిగితే అపవాది వేస్తున్న నింద అనే అగ్నిబాణమును మనం ఆర్పివేయగలం. దానికి కూడా మంది ఒకటి, విశ్వాసం అనే డాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నిజంగా తప్పు చేసామనుకోండి, తప్పు చేసి బొంకొద్దు. క్రైస్తవుడు నేర్చుకోవాలి. తప్పు చేస్తే క్షమాపణ అడగాలి. నింద మీదకి వస్తే తలెత్తుకుని తిరగాలి. లొంగకూడదు, నిందలకే లొంగకూడదు. నేను చాలాసార్లు చెప్తాను, క్రైస్తవుడికి ప్రతి నింద ఒక 100. ఏమన్నాను? ప్రతి నింద ఒక 100. నేను అంటాను, నా మీదకి ఎన్ని నిందలు వస్తే అన్ని 100 వచ్చినట్టు లెక్క. సాతానుడు అలాగే చేస్తాడు, కానీ దేవుడు తలదించుకోలేదు. నిందలు వచ్చిందా మీ మీదకే తలదించుకోకండి. ఎందుకంటే తల ఎత్తడానికి దేవుడు సమర్థుడైన వాడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? ఒకటేమో భయం అనే అగ్నిబాణం, రెండవది అనుమానమరా, మీ అనుమానం తగలయ్యా, అది కూడా చెప్పడానికి అనుమానమే. రెండవది ఏంటి? అనుమానం అనే ఒక అగ్నిబాణం. మూడవది నింద అనే ఒక అనుమానం. అబద్ధ మాటల వల్లే నింద వస్తుంది. 4వ అగ్నిబాణం యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. 4వ అగ్నిబాణం యోహాను సువార్త 13:2. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. ఆగడక్కడ తలంపులు. ఏ తలంపులు? చెడ్డ తలంపులు. ఇది కూడా వాడేసే అగ్నిబాణం. మరలా అర్థమవుతుందా వాక్యం మీకు? సాతానుడు వేసే 4వ అగ్నిబాణం ఏంటి తెలుసా? ఆలోచన, చెడ్డ తలంపులు. అందుకే మానవన హృదయము బాల్యము నుండి చెడ్డది. చెడ్డ బీజం ఎవడేశాడు? అపవాదే కదా. చెడ్డ విత్తనం వేసింది ఎవడు? అపవాదే కదా. నిన్ను కృంగతీయడానికి వాడు ఏం చేస్తాడు తెలుసా? చెడ్డ తలంపులు తీసుకొస్తాడు. ఇస్కరియోతు యోధ కట్ట హృదయములో అపవాదే పుట్టించాడట. ఏమిటది? అగ్నిబాణం, తలంపులు. పిల్లలు, నేను అంటాను, మన జీవితంలో చెడ్డ తలంపులు ఇదొక అగ్నిబాణం. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసావా, ఖచ్చితంగా ఓడిపోతావు. అలా ఓడిపోకుండా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనకు జయం. ఆమె చెప్పండి. తనను గురించి తాను ఎక్కువగా చూసారా, దాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అతని గురించి అతను ఎక్కువగా ఊహించుకోవటం, ఓడిపోవడానికి చూసేయాలన్నమాట. అతని గురించి అతను తక్కువగా ఊహించుకోవటం, నా గురించి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కదా. వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని కాదు, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కడిని చూడండి, వాడు డిప్ కటింగ్ వేసుకుంటాడు.
ఆడు రకరకాల ముక్కుకి బేసర పెట్టుకుంటాడు మగోడు. ఆడు లెక్క ఏంటో తెలుసా? ఎవడేమనుకుంటే నాకేంటి. ఆడ ఎంత హ్యాపీగా ఉంటాడు చూడండి. మనకున్నది ఏంటో తెలుసా? ఆడేమనుకుంటాడో ఈడేమనుకుంటాడో వాళ్ళు చూస్తారేమో, అసలు ఎవడి గురించి బతకాలి. ఇస్కరియోతు కూడా అంతే కదా. ప్రభు చేత ఎన్నుకోబడినాడు, ఎక్కడికి వెళ్ళలేదు సైతానుడు, అక్కడే వాడేశాడు ప్రతి ఒక్కడిని. ఇక్కడ ఇస్కరియోతు యోధను వాడేశాడు, ఇస్కరియోతు యోధను అనుమానానికేమో యోహాను వాడేశాడు, భయానికేమో శిష్యులు వాడేశాడు, ఇంకా నిందలు కూడా నిందకేమో యేసు ప్రభు దగ్గర ఉన్న బందిపోటు దొంగలు వాడేశాడు. ఇప్పుడు ఎవరిని వాడేస్తున్నాడు వీడు? బాణాలు అనేవి మన పక్కలోనే ఉంటాయి, పక్కలోనే ఉంటాయి బాణాలు. ఎక్కువ దూరం వెళ్ళకూడదు మీరు. మళ్ళీ ఆకాశం వంకు చూసి మేడకు చూస్తే ఏం పడ కంట్లో దుమ్మడతా తప్ప బాణాలు పక్కనోడు వేసేస్తాడు. అపవాది నీ పక్కన ఉంటాడు వాడు. అపవాది వేస్తున్న అగ్ని బాణాలు. అపోస్తలుడు కాదా యోధ? దేవుని చేత పిలువబడినోడు కాదా? దేవుని చేత అద్భుతాలు చూసినోడు చేసినోడు కాదా? అలాంటి వాడు తలంపులు మార్చేశాడు. అతని జీవితం చెడ్డ తలంపు అని విత్తనం పడింది. ఆ విత్తనం కాస్త మొలకైంది, మొలక కాస్త మొక్క అయింది, మొక్క కాస్త చెట్టు అయింది, చెట్టు కాస్త మహావృక్షం అయ్యి చివరికి ఈ జీవితాన్ని పతనం చేసింది. నేను మరలా చెప్పనమాట, చెడ్డ తలంపు అనేది ఒక విత్తనం, ఆ చెడ్డ ఆలోచన అనేది ఒక విత్తనం. ఒక వ్యక్తి మీద చెడ్డ తలంపు వస్తే అది నీకు మొలకవుతుంది, విత్తనం అవుతుంది, విత్తనం కాస్త మొలకవుతుంది, మొలక కాస్త మొక్క అవుతుంది, మొక్క కాస్త చెట్టు అవుతుంది, చెట్టు కాస్త మహావృక్షం అయితే చివరికి ఇస్కరియోతు యోధ దక్కాడా? బతికాడా? నీ చెడ్డ తలంపులే కదా నిన్ను పాడు చేస్తాయి. జాగ్రత్త. ఒక మొబైల్ చూస్తూ కూర్చుంటాం, ఏదో చెడ్డది కనిపిస్తుంది. ఒక బూతులు మాట్లాడాలనిపిస్తాం, మాట్లాడకూడదు అనుకుంటాం. ఒక సినిమా చూడకూడదు అనుకుంటాం. వాడు పట్టుకొచ్చి చూపిస్తాడు. నీ తలంపులు మార్చేస్తాడు, నీ ఆలోచనలు మార్చేస్తాడు. అందుకే పౌలయ్య చోట అంటాడు, మీ తలంపులు ఆలోచనలో ప్రభువుని పెట్టుకోండి అంటాడు. చూడండి ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకయుకు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఒప్పుకొనిన ఆయనను తలంచుకోవాలి. హల్లెలూయా అనండి ఒకసారి. దేవుని తలంపులు మనలో ఉంటే సాతాను తలంపులు మనలోనికి రావు. వెలుగున్న చోట చీకటి ఉండదు. అందుకని మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి ఈ మధ్యాహ్న వేళ. నీకు చెడ్డ తలంపులు అనేది వాడు వేసిన, అపవాది వేసిన అగ్ని బాణం. దాన్ని ఆర్పడానికి నీ దగ్గర ఖచ్చితంగా ఒక డాల్ ఉండాలి. ఏ డాలు? విశ్వాసం అనే డాలు నీ దగ్గర ఉండాలి. నేను మరలా లాస్ట్ విషయానికి వచ్చేస్తున్నాను సింపుల్గా, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. మొదటి బాణం ఏమన్నాను? అంత భయపడతారేంటి? మొదటి బాణం భయం, రెండవ బాణం అనుమానం, మూడవది నింద, నాలుగవది చెడ్డ తలంపులు, అంటే మనకు వచ్చే చెడ్డ ఆలోచనలు. ఇస్కరియోతు యోధలో పుట్టించాడు వాడు మనల్ని పాడు చేస్తాడు, దాని ద్వారా ఓటమికి తీసుకెళ్తాడు. లాస్ట్ బాణం ఐదవది నేను చూపిస్తాను. చాలా బాణాలు ఉన్నాయి కానీ అయితే మీరు తట్టుకోలేరు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవు నాలో ఎలా తొందరపడుచున్నావు. నిరుత్సాహం, నిరుత్సాహం. మనిషికి అపవాది వేసే గొప్ప బాణం ఏంటి తెలుసా? నిరుత్సాహం. అది దావీదు జీవితంలో చూశాడు. దావీదు చాలాసార్లు బాధపడ్డాడు ఈ మాటకే. గొర్రెలు కాసుకున్నంతసేపు ఏ బాధ లేదు దావీదుకి. రాజు అయిన తర్వాత ప్రతి ఒక్కడు అడ్డం తిరిగాడు. మామగారు దాడి చేశాడు, అన్నయ్యలేమో మాటలు దాడి చేశారు, భార్య అనుమానపు దాడి చేసింది, మంత్రి అహీతోపెలు చెడ్డగా సలహాలు ఇచ్చి అతడు దాడి చేశాడు, షమ్మి ఎట్టకారం ఆడి అతడు దాడి చేశాడు, చివరికి కన్న కొడుకు కూడా దావీదుకు వ్యతిరేకంగా దాడి చేశాడు. ఇన్ని దాడుల మధ్య అతడు కృంగిపోయాడు, వంగిపోయాడు. బలమైన మనిషి. ఎంతటి బలవంతుడైనా నిరుత్సాహపడాలి. నిరాశ ఎదురైంది అతని జీవితంలో. అందుకంటాడు, నా ప్రాణమా నీవేళ
కృంగిపోతున్నావు. లేదా నీ దగ్గర విశ్వాసం అనే డాలు? కృంగిపోక. ఎందుకంటే కృంగిపోవటం అనేది మానవుడికి అపవాది వేస్తున్న అగ్ని బాణం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇవాళ కృంగిపోవటం వల్లే కదా, నిరుత్సాహం వల్లే కదా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నా దేవుడు కృంగదీసేవాడు కాదు, నిరాశకు గురి చేసేవాడు కాదు. నా దేవుడు సర్వశక్తిమంతుడు అన్నాను. అందుకే కదా నిరాశ నిరుత్సాహం వల్ల కదా అనేక మందిని ప్రేమించి ఆత్మహత్యలు చేసుకుంటా. ఉద్యోగం రాలేదని నిరాశ, చదువు బాగోలేదని నిరాశ, ప్రతి విషయంలో నిరాశపరుడికి నిద్ర పట్టదు. తెలుసా మీకు? నిరాశ కలిగినోడికి నిద్ర పట్టదు. నేను అంటాను, అలాగే నిరాశగా ఉండడానికి వీల్లేదు. దానికోసం ఎవరిని వాడుకున్నాడు తెలుసా? ఈ సైతాన్ గాడు డైరెక్ట్ ఏలియన్ వాడేశాడు కదా, డైరెక్ట్ ఏలియన్ వాడేశాడు. ఏమన్నాడు? 18 అధ్యాయం దాకా వచ్చినాడు. కొండ అనుభవం, పర్వత అనుభవం, శిఖరపు అనుభవం కలిగినాడు. చివరికి లోయ అనుభవానికి వచ్చేసాడు. ఎలాగో తెలుసా? ఒక యెజెబెల్ టైం పెట్టింది. 850 మంది ప్రవక్తలను నిలబెట్టినాడు. దేవుడే అగ్ని అని చెప్పినాడు. ఆకాశం నుంచి అగ్ని దించినాడు. గొప్ప రోషం కలిగినాడు. 1 మ్యాన్ షో, 1 మ్యాన్ ఆర్మీ, మొత్తం అంతటి గొప్పవాడు. అలాంటి వాడికి యెజెబెల్ పెట్టింది, జాగ్రత్త, 24 గంటల్లో చంపకపోతే నేను రానని కాదంది. అప్పుడు మొదలెట్టాడు సైతాన్ గారి చెవి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఏలియా, మరేంటి రాని చంపేస్తుందంట, ఏంటి మరి ఇంత సేవ చేసావు, రాని చంపేస్తుందంట, మరేంటి ఇంత పని చేసావు, రాని చంపేస్తుందంటే అనుకుంటున్నాడు. ఇతడు చంపితే చంపనేవే అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బదిరి వృక్షం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసేసుకోమన్నాడు. సూసైడ్కి వెళ్ళిపోతున్నాడు. దేవుడు చచ్చిపోవడానికి ఒప్పుకోలేదు. ఆ ప్రార్థనకు జవాబే ఇవ్వలేదు. అది ప్రభువా, నేను చచ్చిపోతాను, ఆయన పురుగుల మందు ఎక్కడ ఉంటుందో చెప్పంటే ప్రార్థన వింటాడా? చెప్పు, నేను చచ్చిపోతాను ప్రభువా, ఊరు ఎలా ఎట్టుకోలో 3 ఎలాగో ఎలా చెప్పు అంటే చెప్తాడా? కొన్ని ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడు. అందుకని సమాధానం ఇవ్వకుండా నిరుత్సాహంతో పండుకుని అతనికి ఒక దూతను పంపించి తల దగ్గర పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద అప్పం కాల్చి ఇచ్చాడు. తినేసి మళ్ళీ పడుకున్నాడు మనోడు. 2వ మారు కూడా అప్పాన్ని పంపించి అంటున్నాడు, ఏలియా, నీవు వెళ్ళవలసిన ప్రయాణం చాలా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు వెళ్ళవలసిన, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారులారా, సైతాన్ గాడు అంటాడు నువ్వు ఎండే చచ్చిపో అంటాడు. కానీ దేవుడు అంటాడు నీకు చాలా ప్రయాణం ఉంది. నిరుత్సాహపడకూడదు క్రైస్తవుడు. ఎందుకంటే నా దేవుడికి నిందలు వచ్చినప్పుడు నిరుత్సాహపడలేదు. భయం వేసినప్పుడు నా తగ్గించు ప్రభువా, ఇష్టమైతే గిన్నె తొలగించి అన్నాడు తప్ప నిరుత్సాహపడలేదు. ఇలా చెప్పాలంటే మనిషి జీవితానికి అపవాది వేసే 5వ బాణం ఏంటంటే, ఇదిగో నిరుత్సాహం, ఒంటరితనం. ఇదిగో మనిషికి ఒంటరితనం, నిరుత్సాహం. దేవుడు ఖచ్చితంగా ఈ పగటి వేళ నీతో చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఉంటేనే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉంటేనే దేవుడు నీ సాతాను గాడు తొలగించి నీ పక్కన కూర్చుంటాడు. వాడు అదే చెప్తాడు, ఒంటరిగా ఉన్నావు చచ్చిపో. పౌలు ఒంటరిగా లేడా? అందరూ విడిచిపెట్టేశాడు. కానీ పౌలు అంటాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడో లేడు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉంటే నీ పక్షాన దేవుడు ఉంటాడు. ఎందుకు నిరుత్సాహం? ఎందుకు నిరాశ? ఎక్కడ ఉన్నా నా దేవుడు ఉంటాడు. ఆమేన్. 4 గోడల మధ్య ఉంటాడు, అరణ్యంలో ఉన్న అంటాడు. ఎక్కడ సముద్రం మధ్యలో ఉన్న నా దేవుడు అక్కడ ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా ఒంటరితనం వచ్చింది, కానీ నిరాశపడలేదు. నిరాశ నిస్పృహలో ఉన్న మనకి అపవాది వేస్తున్నటువంటి అగ్నిబాణం తెలుసా? అయ్యో, ఒంటరిదాన్ని అయిపోయానే, నా బ్రతుకు ఇలాగైపోద్ది, మా పిల్లల బ్రతుకులు ఇలాగైపోతాయని వాడేసే అగ్ని బాణాలకు ఎవ్వడు నిరుత్సాహపడరాదు. అలా నిరుత్సాహపడ్డావంటే నీ దగ్గర డాలు లేదు. ఏ డాలు? విశ్వాసం అనే డాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ 5 అగ్ని బాణాలు వాడి దగ్గర ఉన్నాయి. ఈ 5 అగ్ని బాణాలు ఆర్పే శక్తి ఇవ్వడానికి మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మనకిచ్చాడు ఈ సర్వశక్తిమంతుడు. సాతానుగాడు శక్తిమంతుడు, దేవుడు సర్వశక్తిమంతుడు. ఒక శక్తిమంతుడికి, ఒక సర్వశక్తిమంతుడికి మధ్యలో మనం ఉన్నాం. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా అద్భుతమైన ఆయుధం ఇచ్చాడు, విశ్వాసం అనే డాలు. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం.
మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే. అది సంగతే. అది ఇంకొకటి వచ్చి మీకేమి ఇది ఏమన్నా మా మీటరా? సామేల్ గారు అని తణుకులో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఓ రోజు భోజనానికి నీరసంగా ఉందని పడుకున్నాను. బీపీ చూసేస్తున్నాడు, వచ్చి బీపీ చూసేస్తున్నాడు. ఇదేమో ఇలా ఉబ్బుతుంది, ఏంటి ఇలాగని చూసాడు. ఆల్రెడీ చేతులకి ఇది ఎట్టేసాడు. ఏంటి మీటరు? పల్స్ మీటర్ ఎట్టేసాడు, ఇక్కడ ఇది ఎట్టేసాడు. ఈ లోపల ఆవిడ షుగర్ మెషిన్ అట్టుకొచ్చేసింది. అన్నయ్య ఏలు ఇలా పెట్టి పొడి చేస్తాను అన్నాడు. ఇదేంట్రా బాబు, నీకు ఇంటికి పోయిందనుకో తిని టెస్టులు చేస్తున్నావు, అయినా నువ్వు డాక్టర్ కాదు కదా పాటరు కదంటరా, ఇన్ని ఎక్కడనంటే అన్నా ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో తెలీదు, ఏ డాక్టర్ ఎప్పుడు దొరుకుతాడో తెలియదు, అందుకే అన్ని మిషన్లు కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని పరీక్షించుకుంటున్నాను అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, నీకు బీపీకి మిషన్ ఉంది, చెప్పు, నీకు బీపీకి మిషన్ ఉంది, షుగర్కి మిషన్ ఉంది, పల్సర్కి మిషన్ ఉంది, అల్సర్ మిషన్ ఉంది, అన్నిటికీ మిషన్ ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తాయి? పరీక్షించడానికి మిషన్లో. ఇప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మిషన్లు ఏముండవు, నువ్వే మిషను. నో మిషన్స్, నువ్వే మిషను. నీకు విశ్వాసం ఉన్నదో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. డాలు ఉన్నదో లేదో చూడండి. పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, గొలియాతు దగ్గర డాలును ఈటును మరొకడు మోసాడంట. మీకు అర్థమైందా? ఇంకొకడు మోసాడంట. ఆ రోజుల్లో ఇంకొకడు మోసాడేమో. ఈ రోజుల్లో మనమే మోసుకోవాలి, మనమే పరీక్షించుకోవాలి. అలా పరీక్షించుకోవాలంటే, విశ్వాసం అనే డాలు నీ దగ్గరికి రావాలంటే ఒక మాట చెప్తాడు పౌలు గారు, ఆయన కర్త దానిని కొనసాగించు, యేసు వైపు చూచుచు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 13:34. హెబ్రీయులు రాసిన పత్రిక 13:34. 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:34 ఉందా? పర్లేదు, మళ్ళీ చదవండి, కంగారేం లేదు, నేను చెప్తున్నాను. అగ్ని బలమును చల్లార్చిరి అనని మాట ఏంటది? అగ్ని బలాన్నే చల్లార్చిరి అంటే అపవాది వేసిన అగ్ని బాణాలనే ఆర్పేశారు. చప్పలు కూడా సంతోషించండి. అపవాది వేసిన అగ్ని బాణాలనే ఆర్పివేశారు. ఎందుకని? ఎవరిది లిస్టు? విశ్వాస వీరుల లిస్టు. ఏముంది వాళ్ళ దగ్గర? చెప్పాలి, ఏముంది వాళ్ళ దగ్గర? విశ్వాసం అనే డాల్ ఉంది కాబట్టి అపవాది వాళ్ళ మీద వేశాడా లేదా? ప్రతి ఒక్కడి మీద భయమనే అగ్నిబాణం వేశాడు, సందేహం అనే అగ్నిబాణం వేశాడు, నిందలనే అగ్నిబాణం వేశాడు, చెడ్డ తలంపులనే అగ్నిబాణం వేశాడు, నిరుత్సాహము నిరాశ అనే అగ్నిబాణాలు ఇక్కడ లిస్టులో ఉన్న వాళ్ళందరి మీద పడ్డాయి. కానీ వాళ్ళు అగ్ని బలమును చల్లార్చారంటే ఆర్పివేశారు. గట్టిగా చప్పళ్ళు కొట్టి సంతోషించండి. కాలిపోలేదు వాళ్ళు. కాల్చాలని వాడు చూస్తాడు, కాల్చలేదు. వాళ్ళంతటా వాళ్ళే పరీక్షించుకొని, విశ్వాసులమో కాదో పరీక్షించుకొని వాళ్ళు చూశారు కాబట్టి అగ్ని బలాన్ని చల్లా చేశారట. విశ్వాస వీరులు వాళ్ళ దగ్గర నాకు అనిపించింది అంతటి గొప్ప వాళ్ళని సరే డాలెట్టు తిరిగారు వాళ్ళు. ఏ డాలు? విశ్వాసం అనే డాలు. ముగిస్తున్నాను. ఈ పగటి వేళ ఆ విశ్వాసం అనే డాలు నీ దగ్గరికి రావాలంటే దేవుని మాట వినాలి. వినుట వలననే విశ్వాసం కలుగుతుంది. నేను విన్నంటే కనుక బాణాలు పడతాయి. నీ మీద భయం అనే బాణం, నీ మీద సందేహం అనే బాణం, నిందలనే 3వ బాణం, చెడ్డ తలుపులనే 4వ బాణం, నిరుత్సాహం అనే 5వ బాణం. ఇన్ని బాణాలు, అగ్ని బాణాలు వేసి నిన్ను ఓడించాలని ప్రయత్నిస్తుంటే మన దగ్గర హంటర్ ఉన్నాడు. హల్లెలూయా. వీపు మీద కూర్చోబెడతాడు. ఎవడు? సింహము వీపు మీద కూర్చుంది. ఎవరో? మేకపిల్లెళ్ళే. సైతాని గాని శీఘ్రముగా పాదముల కింద తొక్కించడానికి, అపవాది వేచిన అగ్ని బాణాలు తట్టుకోవడానికి ఒక డాలు మనందరము సంపాదించుకుందుముగాక. నేను మరలా చెప్తున్నాను, విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకండి, విశ్వాసాన్ని దాటెళ్ళకండి. ప్రతి ఒక్కడి దగ్గర విశ్వాసం అనే డాల్ ఉండాలి.
ఆ డాలు ద్వారా అగ్ని బాణాలని చల్లార్చి అపవాది వేయుచున్న అగ్ని బాణాలని ఎదిరించి కాల్చుటకు మనము శక్తివంతులగుదుము గాక.